ఈరోజు నీవు నేను ఆలోచించాలి. కారణాలు నేను ఒక్కొక్కటి చెప్పబోతున్నాను. వై డూ పీపుల్ గెట్ సైడ్ ట్రాక్ట్? ఎందుకు ప్రజలు దారి తప్పుతారు? ఎందుకు ప్రజలు పడిపోతారు? ఎందుకు ప్రజలు దేవుడి నుంచి దూరం అవుతారు? ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుడి యొక్క చిత్తం అయితే ఒక 7 లేక 8 కారణాలు మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిది ప్రేమైన దేవుని బిడ్డలారా, సైడ్ ట్రాక్ అవటానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, ఇదిగో నీవు లోకస్తుల మాదిరి ఉండటానికి ఎప్పుడైతే నువ్వు ఆశిస్తావో అది ప్రారంభం. నేను కూడా లోకస్తుల మాదిరి అవ్వాలి, లోకస్తుల మాదిరి నేను ఉండాలి, లోకంలో ఉన్న వారి వల్లే నేను కూడా అయిపోవాలి. తన యొక్క సంఘాన్ని లోకంలో నుంచి మనల్ని బయటికి తెచ్చాడు, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తెచ్చాడు, ఈ లోక ఆశల్లో నుంచి మనల్ని బయటకు తెచ్చాడు, పాపపు కబంధ హస్తాల్లో నుంచి మనల్ని బయటకు తెచ్చాడు. నువ్వు మరలా లోకం మాదిరి కావాలి, లోకస్తుల మాదిరి కావాలనుకుంటున్నావంటే తిరిగి నువ్వు లోకంలో కలిసిపోతూ ఉన్నావు, పాపంలోకి వెళ్ళిపోతూ ఉన్నావు. మరలా పాపపు ఆలోచనలు ఇవన్నీ కూడా నీకు వస్తాయి. రెండవది ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం పడిపోవటానికి రెండవ కారణం ఏంటంటే, మన కన్నులకు ఇంపైనది ప్రతిదీ కూడా అనుభవించాలని కోరుకోవటం. మన కన్నులకు ఇంపైన ప్రతిదీ కూడా అనుభవించాలని కోరుకోవటం. ఆది కాండంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆదాము హవ్వల నుంచి ఇది ప్రారంభమైంది. దయచేసి చూడండి, దయచేసి 3వ అధ్యాయము 6వ వాక్యం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు. కన్నులకు అందమైనదియు. ఆ యొక్క ఫలము ఎలా కనిపిస్తుంది ఆ స్త్రీ కంటే? అందముగా కనిపిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో బహు స్పష్టంగా మనకు రాసిన మాట ఏమిటంటే, దేహమునకు దీపము కన్నే గనుక నీ కంటిని నీవు జాగ్రత్త చేసుకొనుము. నీ దేహానికి దీపము కన్నే. నీ కన్ను ఆశపడిన ప్రతిదీ కావాలని కోరుకోవద్దు. అది వస్తువే కావచ్చు, వ్యక్తే కావచ్చు. నీ కన్నులకు రమ్యమైనదిగా కనిపించేవి అనేకములు ఉంటాయి ఈ లోకంలో, అన్ని నీకు ఆరోగ్యకరమైనవి కాదు. అందుకనే యోహాను భక్తుడు రాస్తూ తను అన్నాడు, ఈ లోకంలో ఉన్నదంతయు కూడా శరీరాశ, నేత్రాశ. ఇంకా చూడాలి, నేను ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకేముందో ఇంకేముందో ఇంకా చూడాలని నీ కన్నులు నిన్ను తొందర పెడతాయి. సైడ్ ట్రాక్ అవ్వటానికి, పడిపోవటానికి కారణం రెండవది ప్రేమని దేవుని బిడ్డలారా, నీ కంటి చూపును నియంత్రించుకోకపోవటమే. దయచేసి నా మాట వినండి, జాగ్రత్తగా వినండి. జోషి అన్న గారి మాటను, రేడియో జోషి అన్న గారు చక్కగా చెప్తాడు ఈ మాటను. ప్రేమని దేవుని బిడ్డలారా, మరి ఆలోచన ఏంటంటే, ఒక వ్యక్తిని మొదటిసారి చూడటం తప్పు కాదు. మనం చూడకుండా ఎలా ఉంటాం? లోకంలో ఎదురు పడినప్పుడు మనం చూస్తాం. కానీ రెండవసారి వేరొక ఉద్దేశంతో చూడటం తప్పు. నా మాట గ్రహించారా? నువ్వు మొదటిసారి చూడటం బహుశా యాదృచ్ఛికంగా జరిగిపోవచ్చు, కానీ కావాలని చూడటం మాత్రం తప్పు. అనేక మంది ఇలా చూసే పడిపోయారు ప్రేమని దేవుని బిడ్డ. అదే నేను చెప్పబోయేటువంటి 3వ కారణం. నేత్రాశతో ప్రారంభమైతే శరీరాశకు అది దారితీస్తుంది. నేత్రాశతో ప్రారంభమైనప్పుడు ఏమవుతుందండి? శరీరాశకు దారితీస్తుంది. కనులకు అందమైనదిగా కనిపించింది, ఇప్పుడు అది తినటానికి బాగుంటుంది అని హవ్వం అనుకుంది. ఫస్ట్ కళ్ళకు మంచిగా కనిపించింది, తర్వాత శరీరానికి మంచిగా ఉంటుందేమో అనుకుంది. మనకు కూడా నీ కనులకు ఇంపైనది సడన్గా నీకు ఏం పుడుతుందంటే, నేను ఆ యొక్క వస్తువును కానీ వ్యక్తిని కానీ ఇదిగో నేను అనుభవించాలి. ప్రేమైన దేవుని బట్టి జాగ్రత్త పడాలి. ఈరోజు మనం జాగ్రత్త పడదాం. నేత్రాశతో ప్రారంభించింది శరీరాశకు దారి తీస్తుంది. కాబట్టి నేత్రాశను మనం చంపివేస్తే నీ శరీరాశను నువ్వు జయిస్తావు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా, సంసోను అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు. నా జీవితంలో ఒక విషాదకరమైనటువంటి వ్యక్తి జీవితం ఏదైనా ఉందిరా బైబిల్లో అనంటే నాకైతే సంసోనే. మీకెవరో కానీ నాకైతే సంసోనే. హీ వాజ్ సచ్ ఎ గ్రేట్ పర్సన్. దేవుని చేత నాజీరు చేయబడిన వాడు, అభిషేకించబడిన వాడు, అత్యుత్తమమైన విలువలు దేవుడిచ్చాడు, అన్ని తలాంతులు దేవుడిచ్చాడు, అంత గొప్ప శక్తినిచ్చాడు, అంత గొప్ప ఆత్మీయ జీవితాన్ని ఇచ్చాడు. దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలులందరికీ కూడా గొప్ప నాయకుడుగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. పోయాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. తార్సుకు పోయినప్పుడు మరి అక్కడ దెలీలా అనేటువంటి ఒక స్త్రీని చూచాడు. చూచి వెళ్ళిపోయింటే బాగుండేది. ఇందాక నేను చెప్పిన మాట అదే. ఒకసారి చూచి వెళ్ళిపోయింటే ఏం సమస్య వచ్చేది కాదు.
కానీ సంసోను అదే అలవాటు చేసుకున్నాడు. నేత్రాశతో ప్రారంభమైంది సంసోనుకు శరీరాశకు దారి తీసింది. దెలీలాతో ప్రేమైన దేవుని బిడ్డలారా చెడు సంబంధంలోనికి తను వచ్చేసాడు. ఈరోజు నేను అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నీ జీవితంలో సైడ్ ట్రాక్ అవ్వటానికి, పడిపోవటానికి, నీవు దేవుని నుంచి దూరం కావటానికి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నీ యొక్క నేత్రాశతో ప్రారంభం అయితే శరీరాశకు దారి తీస్తుంది. ఎప్పుడైతే శరీరాశకు నువ్వు లోనవుతావో నీ జీవితంలో పడిపోతూ ఉన్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఈ విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. భయంకరమైనటువంటి ఒక వాక్యాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా సంసోను విషయంలో దేవుడు రాశాడు. ఆ మాట నేను చూపించి నేను ముందుకు వెళ్తాను. దయచేసి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంసోను విషయంలో న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో 20వ వాక్యం చదవండి దయచేసి. 20వ వాక్యం. ఆమె సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముకొందుననుకొనెను. ఆ మాట ఆగుదాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, పడిపోతున్న వారు, ఇందాక నేను చెప్పాను కదండి, నేను ఏదైనా గెలుస్తాను, ఎప్పుడైనా గెలుస్తాను, ఏ స్టేజ్లో అయినా కూడా నా కంట్రోల్ తప్పదు, నేను నా కంట్రోల్లోనే ఉంటాను అని అనుకుంటూ ఉంటారు. సంసోను కూడా అలానే అనుకున్నాడు. కానీ ఏం జరిగింది చూడండి, చదవండి దయచేసి. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అతనికి తెలియలా. గాడ్ లెఫ్ట్ హిమ్. పాపం ఎక్కడ ఉంటే దేవుడు అక్కడ ఉండడు. యెహోవా ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఎంత ఘోరమైనటువంటి జీవితం ప్రేమైన దేవుని బిడ్డ. సైడ్ ట్రాక్ అయిపోతూ ఉన్నాడు. అంతము వరకు కూడా దేవుని యొక్క శక్తిని కలిగి గొప్ప రాజుగా మరి ఉండాల్సినటువంటి వ్యక్తి, గొప్ప న్యాయాధిపతిగా ఉండాల్సినటువంటి వ్యక్తి, తిరుగులు విసిరేటువంటి వ్యక్తిగా, బందీఖానాలో వారందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి వ్యక్తిగా మారిపోయాడంటే ఎంత హాస్యాస్పదం, ఎంత అవమానకరం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ గురించి ఏమైనా మాట్లాడుతూ ఉన్నామా? నీకు అనిపిస్తుందా నా గురించి చెప్తూ ఉన్నారని? జాగ్రత్త పడతావా? నువ్వు కూడా పడిపోతూ ఉన్నావేమో. అందరిలాగా ఉండాలని ప్రయత్నించటం, నేత్రాశ చేత ప్రారంభిస్తే శరీరాశకు దారి తీవటం. 4వది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరికంటే నేను గొప్పగా డాంబికంగా ఉండాలి అని కోరుకోవటం. ప్రైడ్ ఆఫ్ లైఫ్, జీవపు డంబం, ప్రైడ్ ఆఫ్ లైఫ్. అందరిలాగా గొప్పవాడిగా నేనే అయిపోవాలి, నేనే అందరికంటే గొప్పవాడిని, తిరుగులేదు. మనలో కూడా అనేక మంది ప్రేమైన దేవుని బిడ్డలు, దయచేసి నన్ను మన్నించండి ఈ మాట చెప్తూ ఉన్నందుకు, కానీ బహుశా మనలో ఎవరికైనా ఇటువంటి ఆలోచన ఉంటే మనం సరి చేసుకోవాలి. నీవు అనుకుంటూ ఉన్నావేమో, నన్ను మించిన వారు లేరు, నాకున్న తెలివి ఎవరికీ లేదు, నేను చెప్పిన సలహాలు లాంటి సలహాలు ఎవరు చెప్పలేరు, నేను పాడినట్లు ఎవరు పాడలేరు, నేను వాయిద్యం వాయించినట్లు ఎవరు వాయిద్యం వాయించలేరు, నా ఆఫీస్లో నాకంటే గొప్పవారు లేరు, నా మాటకే ఎక్కువ విలువ. అటువంటి ఆలోచనలు ఉన్నాయా? జాగ్రత్త సుమా, జాగ్రత్త. జరిగినంత కాలం జరుగుతుంది, కానీ ఎక్కడో చోట బోర్లా పడతాం. అది జరిగినంత వరకే మంచిగా ఉంటుంది, అది ఎక్కడో పడిపోయినప్పుడు మాత్రం చాలా బాధాకరంగా ఉంటుంది. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. సౌలు ప్రేమైన దేవుని బిడ్డలారా ఇటువంటి ఆలోచన కలుగున్నాడు. దహన బలి అర్పించటము రాజులకు తగదు. అమాలేకులను ఓడిస్తున్న సమయంలో సమూయేలు రావటం కొంత ఆలస్యమైంది. సమయము ఆలస్యమైనప్పటికీ సమూయేలు కొరకు వెయిట్ చేయవలసిందే, దాంట్లో కాంప్రమైజ్ లేదు, దాంట్లో రాజీ లేదు. కానీ సౌలు అనుకున్నాడు ఏంటంటే, నేను రాజునండి, నేను ఏ పని చేస్తే ఎవరు నాకు అడ్డుపడతారు, నేను ఏ పని చేస్తే ఎవరు నన్ను అడిగేవారు, నేను ఏ పని చేస్తే ఎవరికి అభ్యంతరం అని తనకు తాను దహన బలి ఇచ్చాడు. ఆ రోజు నుంచి స్టార్ట్ అయిన తన పతనం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆత్మహత్య చేసుకునేంత వరకు వెళ్ళిపోయాడు. జాగ్రత్త పడ. నేను పడిపోవటానికి కారణాలు చెప్తూ ఉన్నాను. ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నావేమో నాకు తెలీదు. అటువంటి స్థితిలో ఉంటే ఈరోజు రెడ్ సిగ్నల్, నీకు హెచ్చరిక. నువ్వు పడిపోతూ ఉన్న ప్రక్రియలో నువ్వు ఉన్నట్లయితే కనికరంతో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీకు అవకాశం ఇవ్వటానికి. 5వది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనుషులు దేవుడి నుంచి పడిపోతారు, ఆత్మీయ జీవితంలో ఎందుకు పడిపోతూ ఉన్నారు అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ధనాపేక్ష వారిని దేవుడి నుంచి దూరం చేస్తుంది. ధనాపేక్ష. అందుకనే యాకోబు భక్తుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ధనాపేక్ష సమస్త కీడునకు మూలం.
ధనాపేక్ష, డబ్బు 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 డబ్బు. అయ్యో, డబ్బు కట్టుకొని వెళ్తావా? నీకు ఎంత కావాలి నీ జీవితానికి సుఖంగా ఉండటానికి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి నా మాటలు ఆలకించండి. ఈ డబ్బు సంపాదించడం అనేటువంటిది ఒక వ్యసనం, ఒక వ్యసనం. ఈ డబ్బు సంపాదించే వారి యొక్క ఆలోచనలు, అలవాట్లు ఎలా ఉంటాయంటే, ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. ఎంత సంపాదించిన వారికి తృప్తి అనేది ఉండనే ఉండదు. ఇంకా సంపాదిస్తూనే ఉండాలి వారు. భార్య బిడ్డల్ని పట్టించుకోరు, మరి కుటుంబాలను వదిలేస్తారు. ఉద్యోగాలంటే ఉద్యోగాలు కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ధనాపేక్ష ధనాపేక్ష ధనాపేక్ష. ఈ ధనాపేక్షను బట్టి ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తును నమ్ముకున్నాడు. ధనాపేక్ష కొరకే 34 వెండి కాసుల కొరకు, ఇదిగో తన కొరకు వచ్చినటువంటి యేసయ్యను ధనాపేక్ష కొరకు ప్రేమైన దేవుని బిడ్డలారా అమ్మేశాడు. అనేక మంది ధనాపేక్ష కొరకు యేసుక్రీస్తును అమ్మేసుకుంటూ ఉన్నారు. ధనాపేక్ష కొరకు యేసుక్రీస్తును పక్కన పెట్టేస్తూ ఉన్నారు. ధనాపేక్ష కొరకు యేసుక్రీస్తు యొక్క మాటలను పట్టించుకోవటం లేదు. ధనాపేక్ష కొరకు పాపంతో సాంగత్యం చేస్తూ ఉన్నారు. ధనాపేక్ష వారి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎంత డబ్బుంటే ఏం ప్రయోజనం? లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమైనా ప్రయోజనమా? ప్రభు అడుగుతూ ఉన్నాడు, అయ్యా నువ్వెంత సంపాదిస్తావు? అక్కడ ధనవంతుడైనటువంటి యవనస్తుడు వచ్చాడు, నిత్య జీవానికి వారసుడు అవటానికి నేనేం చెయ్యాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నీకున్నదంతయు అమ్మి బీదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించుము అనంటే రాస్తూ ఉన్నాడు కదా దేవుని యొక్క వాక్యంలో. అతడు ముఖము చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయాను. నచ్చలా తనకు డబ్బు కావాలి, హోదా కావాలి, గొప్పతనం కావాలి, ఐశ్వర్యం కావాలి, సుఖము కావాలి, విలాసవంతమైన జీవితం కావాలి, యేసుక్రీస్తు కూడా కావాలి. యేసు అన్నాడు, కుదరదు. యు హ్యావ్ టు విన్ ఓవర్ ఆల్ దీస్ థింగ్స్ టు కమ్ అండ్ ఫాలో ఆఫ్టర్ మీ. ఆ అబ్బాయికి నచ్చలా, వెళ్ళిపోయాడు. ధనాపేక్ష ధనాపేక్ష ధనాపేక్ష. ఈరోజు నీ జీవితంలో డబ్బుకున్న విలువ ఏంటి? డబ్బు నిన్ను జయించిందా? డబ్బు నువ్వు జయించావా? డబ్బు గుప్పిట్లో నిన్ను పెట్టేసుకుందా, లేక డబ్బును నీ గుప్పిట్లో పెట్టుకున్నావా? వాట్ ఈస్ విన్నింగ్ ఇన్ యువర్ లైఫ్? ధనాపేక్ష నీకు ఎలా ఉంది నీ జీవితంలో? పడిపోవటానికి కారణాలు నేను చెప్తూ ఉన్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా. 6వది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో పడిపోవటానికి గల 6వ కారణము, ఒక సమయంలో నీవు చేయవలసిన పనిని చేయకపోవటం ద్వారా నీ జీవితంలో పడిపోవటానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ఏ సమయంలో జరగాల్సింది ఆ సమయంలో జరగాలి. దయచేసి నా మాట వినండి. ఏ సమయంలో నువ్వు ఏం చేయాలో అది నువ్వు చేయాల్సిందే. అది నువ్వు చేయకపోతే నీ జీవితంలో తప్పు చేస్తావు, పాపం చేస్తావు. అందుకనే చదువుకునే వయసులో చదువుకోవాలి, ఆట ఆడుకునే వయసులో ఆట ఆడుకోవాలి, ఉద్యోగం చేసే సమయంలో ఉద్యోగం చేయాలి, పెళ్లి కావాల్సిన వయసులో పెళ్లి జరగాలి. నువ్వు ఏం చేయాల్సిన వయసులో అది జరగాలి. అది జరగకపోతే నీ జీవితంలో కొంత మార్పులు వస్తాయి. యుద్ధానికి వెళ్ళాల్సిన సమయం అది. దావీదు భక్తుడు యుద్ధానికి వెళ్లకుండా ఇంట్లో చక్కర్లు చేస్తూ ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళాల్సిన సమయము, రాజులు యుద్ధరంగంలో వారి యొక్క సైన్యంతో వారికి అన్నీ కూడా మరి ఆ మాటలు చెప్తూ, ఆ యొక్క మరి స్ట్రాటజీస్ చెప్తూ వారిని బలపరుస్తూ వెళ్ళాల్సిన సమయంలో అందరూ కూడా యుద్ధరంగంలో ఉంటే దావీదు మాత్రం ఇక్కడ ఆ యొక్క వసంతకాలన్న రాజనగరుపై నడుస్తూ ఉన్నాడు. బత్షెబాను చూశాడు. నేత్రాశతో ప్రారంభమైంది, శరీరాశకు వచ్చింది, పాపం చేశాడు. ప్రేమ దేవుని బిడ్డారా, చేయాల్సిన పని చేయాల్సిన సమయంలో చేయని కారణాన తను పడిపోతూ ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, దయచేసి నా మాటలు మీరు సహృదయంతో స్వీకరించండి. నువ్వు ఉద్యోగం చేసే సమయం ఆసన్నమైతే ఎంతైనా కష్టపడి నువ్వు ఉద్యోగం చేయాలి. ఉద్యోగం చేయాల్సిన టైంలో ఉద్యోగం చేయకుండా ఇంట్లో కూర్చొని తినుకుంటూ తిరుక్కుంటూ ఉంటే, ఇక ఒక మంచి మాట ఉంది, ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్షాప్ అని. అంటే నువ్వు ఏమీ చేయకుండా ఉంటే సాతాను నిన్ను ఒక కర్మాగారంగా చేసుకొని ఆట ఆడుకుంటాడు. వివాహం కావాల్సిన సమయంలో నీ వివాహం చేసుకోవాలి. వివాహం జరగాల్సిన టైంలో వివాహం చేసుకోకుండా వేరే వాటిపై నీ దృష్టిని పెట్టి నీ జీవితం అంతా అయిపోతూ ఉంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ తరువాత నీ జీవితంలో పొరపాటు జరగడానికి అవకాశం ఉంది. తల్లిదండ్రులారా, దయచేసి నా మాటలు వినండి. మీ పిల్లలకు యుక్త వయసు వచ్చినప్పుడు వారు ఉద్యోగాలు చేయాలి. యుక్త వయసు వచ్చినప్పుడు వారికి మీరు పెళ్ళిళ్ళు చేయాలి. యుక్త వయసు వచ్చినప్పుడు ఏది జరగాలో అది జరిగించాలి. మీరు
అది ఎప్పుడైతే జరిగించకుండా ఉంటామో ప్రేమైన దేవుని బిడ్డలారా, మన యొక్క బాధ్యతను విస్మరిస్తూ ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. అదే విధానాలు ఇంకో మాటను కూడా నేను చెప్పనివ్వండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడిచ్చినటువంటి సీజన్స్ని ఎప్పుడు కూడా డిస్రెస్పెక్ట్ చేయకూడదు, అవమానించకూడదు. దేవుడు నీ జీవితంలో సీజన్స్ ఇస్తాడు. ఆ సీజన్స్ని నీవు డిస్రెస్పెక్ట్ చేయకూడదు. ఆ సీజన్లో, ఆ యొక్క సమయంలో ఏది జరగాలో అది జరగాల్సిందే. ఏది జరగాలో అది జరగాల్సిందే. అప్పుడే నీవు పడిపోకుండా జాగ్రత్తగా ఉంటావు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఒక్కసారి స్వపరీక్ష చేసుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మనల్ని మనం పరీక్ష చేసుకున్నాం. నీ గురించి ఏమైనా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడా? పడిపోయేదానికి ఎన్నో కారణాలు, ప్రాముఖ్యమైనవి నేను మీకు చూపిస్తూ ఉన్నాను. అననీయ సప్పీరా పడిపోతూ ఉన్నారు అబద్ధ జీవితంతో. పరిశుద్ధాత్మతో వారు అబద్ధమాడుతూ ఉన్నారు, వారు పడిపోతూ ఉన్నారు. యోసేపు అన్నలు పడిపోతూ ఉన్నారు, అసూయ చేత పడిపోతూ ఉన్నారు. అసూయ చేత వారు ఆత్మీయంగా జీవించలేక పడిపోతూ ఉన్నారు. అసూయ. ఈరోజు సహోదరుడా, సహోదరి, నువ్వు కొన్నిసార్లు సంఘంలో ఉన్న వారిని చూసుకుంటూ వారి మీద అసూయ పడుతూ, లేకపోతే ఈర్ష్య పడుతూ, నేను ఎందుకు ఇలా లేను అని ఒకవేళ అసూయ పడుతూ ఉన్నావా? జాగ్రత్తగా ఉండు, పడిపోతావేమో. దేవునికి సమయం ఇస్తాడు. దేవుడు వాడుకుంటున్న వారిని చూచి ఆనందించు, వారి కొరకు ప్రార్థించు, వారిని ప్రోత్సహించు. నీ సమయం వచ్చినప్పుడు నువ్వు వాడుకో, అవకాశం వచ్చినప్పుడు చేజార్చుకోవద్దు. అంతేకాని పడిపోయేదానికి నీ జీవితాన్ని పణంగా పెట్టవద్దు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, పడిపోయేదానికి కొన్ని కారణాలు నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఒకటి, మన జీవితంలో లోకం మాదిరి, లోకస్తుల మాదిరి ఎప్పుడైతే ఉండాలని మనం అనుకుంటామో మనం పడిపోయేదానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. రెండవది, నీ జీవితంలో నేత్రాశను నువ్వు నియంత్రించుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. టీవీలో ఏది పడితే చూడవద్దు, కంప్యూటర్లో ఏది పడితే చూడవద్దు, స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని ఏది పడితే చూడవద్దు. నీ జీవితాన్ని నియంత్రణ చేసుకోవాలి. ఏం చూస్తూ ఉన్నావు? బికాజ్ దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఇన్ టు యువర్ సోల్, దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఇన్ టు యువర్ లైఫ్. వాట్ యు సీ, నువ్వు ఏం చూస్తూ ఉన్నావు? జాగ్రత్త పడు. నీ జీవితాన్ని అదే నాశనానికి దారి తీయవచ్చు. కనిపించిన ప్రతిదీ అనుభవించాలనుకోవద్దు, వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు. మూడవది, శరీరాశ. నీ జీవితంలో నువ్వు గెలవాలి, శరీరాశను గెలవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ శరీరాన్ని నువ్వు గెలవాలి. అందుకే ఈ మాట నేను తెలియచేస్తున్నాను. ఆత్మ, మనస్సు, శరీరము దేవుడు మూడిచ్చాడు. నీ జీవితానికి ఆత్మ రాజు, మనస్సు సేవకుడు, శరీరం బానిస. నా మాట విన్నారా? నీ ఆత్మ నీ జీవితానికి రాజు, నీ మనస్సు సేవకుడు, నీ యొక్క శరీరము బానిస. రాజు అయిన ఆత్మ చెబితే, ఎలా చెబితే అలా నీ మనసు ఆలోచిస్తుంది, ఎలా చెబితే అలా నీ మనస్సు నడుచుకుంటుంది. నీ మనస్సు ఎలా ఉంటే, ఎలా నిర్ణయిస్తే బానిసైన శరీరము అలా ప్రవర్తిస్తుంది. ఈ మూడు ఎప్పుడైతే తారుమారవుతాయో అప్పుడే మనకు కష్టాలు వస్తాయి. ఆత్మ కాస్త రాజుగా ఉండకుండా మనస్సు రాజుగా అయినట్లయితే మనస్సుకి ఇక రెక్కలు కట్టినట్లే. మనస్సు ఆత్మ కాకుండా నీ శరీరమే రాజుగా అయినట్లయితే నీ జీవితంలో ఇక నీకు తిరుగులేదు, నిన్నెవరు రక్షించలేరు, నువ్వు పడిపోతావు. వీరిని అడిక్ట్స్ అని అంటాం. అడిక్షన్స్ అంటే ఏంటంటే ఇక శరీరము వారిని నియంత్రిస్తుంది. ఇక శరీరం అన్కంట్రోలబుల్గా నియంత్రిస్తుంది నీ జీవితంలో. నీ ఆత్మ, యువర్ స్పిరిట్ ఈస్ ద కింగ్, యువర్ మైండ్ ఈజ్ ద సర్వెంట్, యువర్ బాడీ ఈజ్ ద స్లేవ్. నీ బాడీతో నువ్వు చెప్పాలి నువ్వు ఎంత తినాలి, ఎంత నిద్రించాలి, ఎంత కష్టపడాలి అని నీ శరీరాన్ని నీవు నియంత్రించుకోవాలి. ఎంత పడితే అంత పడుకుంటానంటే నీ శరీరాన్ని ఒప్పుకోకూడదు. నీవు ఎంత పడితే అంత తింటానంటే నువ్వు ఒప్పుకోకూడదు నీ శరీరాన్ని. ఎంత పడితే అంత నేను చేస్తానంటే నువ్వు ఒప్పుకోకూడదు నీ శరీరాన్ని. శరీరమా, నేను చెప్పినట్టు వినాలని నీ స్వాధీనంలోకి తీసుకురావాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేత్రాశ, శరీరాశతో మనం ముందుకు వెళ్తే జీవపు డంబం అనేటువంటిది ఒక మనిషిని పడివేయటానికి చాలా శక్తివంతమైనది. నేను అందరికంటే గొప్పవాడిని, నాకంటే తెలివి పరులు లేరు, నాకంటే గొప్పవారు లేరు, నాకంటే ఇది ఆత్మీయంగా కూడా సత్యమే. ప్రేమైన దేవుని బిడ్డలారా, మామూలుగా బాహ్యమైనటువంటి విషయాలే కాదు, ఆత్మీయంగా కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, కొంతమంది అబ్బా నన్ను మించిన పరిశుద్ధులు లేరు, నన్ను మించిన ప్రార్థనా పరులు లేరు,
నన్ను మించిన ప్రసంగికులు లేరు, నన్ను మించిన తగ్గింపు స్వభావం కలిగిన వారు లేరు, నన్ను మించిన సేవకులు లేరు. అబ్బా అయ్యా, గుడ్డితనం ఉందయ్యా నీకు. నువ్వు ఎంత ఎదిగితే అంత ఒదిగిపోవాలి కదా, ఎంత ఎదిగితే నువ్వు అంత తగ్గింపు రావాలి కదా నీకు. నువ్వు అంత పరిశుద్ధుడు అయితే అంత ఎందుకు గర్వం నీకు? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా కూడా ఇది సత్యమే. అందుకని జీవపు డంబము ఎవరికీ సహాయం చేయదు. అందుకని మనకు ఉన్నంతలో ఉన్నంతగా మనం ఉండాలి. నీకు లేదా, మీ ఇంట్లో పచ్చడన్నం ఉందా? నేను అంటాను ప్రేమైన దేవుని బిడ్డలారా, సంబరం చేసుకో, పచ్చడితో సంబరం చేసుకో. వాళ్ళేదో పరమాణాలు తింటున్నారని నిన్ను నువ్వు నిందించుకోవద్దు. మీ ఇంట్లో డబ్బులు లేవా? డబ్బులు లేనట్లుగానే ఉండు. అప్పులు చేసేందుకు డబ్బు ఉన్నట్లు ప్రవర్తిస్తావు. ఈ రోజుల్లో అనేక మందికి అప్పులు, తల నిండా అప్పులు. ఎందుకనంటే ఇతరుల దృష్టిలో గొప్పవారిగా కనిపించడానికి ఆ వస్తువు ఈ వస్తువు ఇంట్లో లేకుంటే అందరూ ఏమనుకుంటారు అనుకోవటానికి వారి కొరకు కొన్నారండి ఫ్రిడ్జ్లు, వారి కొరకు కొన్నారండి టీవీలు, వారి కొరకు కొన్నారండి అన్నీ. మీ కొరకు ఏం కొనుక్కున్నారు? అప్పులు చేసి వేరే వాళ్ళ కొరకు కొంటున్నారండి. అందుకనే తల నిండా అప్పులు అయిపోయాయి. నీకు ఉన్నంతలో ఉంటే ఎంత సంతోషంగా నీవు ఉంటావు. ప్రైడ్ ఆఫ్ లైఫ్, జీవపు డంబం, డాంబికంగా జీవించాలనే, నాకు ఆ మాట వింటేనే ప్రేమ దేవుని బిడ్డ ఢామ్ 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 అని ఎగిరిపడాలని ఆశిస్తూ ఉంటారనమాట. ఎగిరిపడాలని అపోస్తలుడైన పౌలు మనతో చెప్తున్నాడు, నేను అన్ని స్థితులలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, లేమి స్థితిలో ఉండ నెరుగుదును. నాకు లేనప్పుడు ఉన్నట్టుగా ఉండాల్సిన అవసరం లేదు, ఉన్నప్పుడు లేనట్టుగా ఉండాల్సిన అవసరం లేదు, ఎగిరిపడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. ఎలా ఉన్నా పర్వాలేదు, నేను అన్నిట్లో సంతోషంగా ఉంటాను. హల్లెలూయా. తర్వాత కారణం 5వది ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు పడిపోవటానికి ఒకవేళ కారణం ఏదైనా ఉంది అని అంటే, జరగాల్సిన పని జరిగించాల్సిన సమయంలో జరిగించకపోతే పడిపోవటానికి కారణాలు ఉన్నాయి. నువ్వు చదువుకోవాల్సిన టైంలో ఆటలాడుకుంటే ఫెయిల్ అయిపోతావు, నీ జీవితం పాడవుతుంది. నువ్వు చదువుకోవాల్సిన టైంలో బిజినెస్ అని నువ్వు బిజినెస్ వైపు వెళ్తే నువ్వు పడిపోతావు, నువ్వు రాణించలేవు. వివాహం చేసుకోవాల్సిన టైంలో నువ్వు వివాహం గురించి పట్టించుకోకుండా లోకమంతా గెలవాలని ప్రయత్నిస్తే ఎక్కడో ఒక చోట పడిపోతావు. ఉద్యోగం కొరకు వెతకాల్సిన టైంలో నువ్వు ఇంకొక పని చేయకూడదు, ఉద్యోగం వెతకాలంతే, ఇంకో పని చేయాల్సిన అవసరంలా. నీ ఉద్యోగం, నీ పని అది, ఆ సమయంలో నీ పని అది. దావీదు భక్తుడు అలా చేయలా. యుద్ధ సమయంలో సేదతీరుతూ ఉన్నాడు, పడిపోయాడు. దాని గురించి ఎంత నడిచింది. అక్కడ ప్రారంభమైతే ఏం చేశాడు? దాంతో ఆగాడా అంటే ఆగలా. ఊరియాను చంపాడు. ఊరియాను బత్షెబా యొక్క భర్తను చంపేశాడు. అంటే ఎంతవరకు దారి తీస్తుందో ఆలోచిద్దాం. ఒక సమయంలో ఉండకూడని ప్రదేశంలో ఉన్నాడు, చేయకూడని పని చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ చేయాల్సిన పని చేయటం లేదు, దాని కొరకు నరహత్య వరకు వెళ్ళిపోతుంది. బహుశా మనం అనుకుంటూ ఉండవచ్చు, ఏముందిలేండి దావీదు కాబట్టి చేశాడు. ఏదైనా కూడా మన వరకు వచ్చేంత వరకే అలా అనిపిస్తుంది. మన వరకు వచ్చిన తర్వాత దాని యొక్క తీవ్రత మనకు తెలుస్తుంది. మన వరకు రానంత వరకు రానట్లే ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, వచ్చిన తర్వాత దాని యొక్క తీవ్రత మనం అనుభవిస్తాం. జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని ఈరోజు నేను చివరిగా ప్రార్థించక మునుపు అడిగే ప్రశ్న ఏంటంటే, నీ గురించి ఏమైనా ప్రసంగించానా? ఈరోజు నీ గురించి ఏమైనా మాట్లాడానా? నేను నీ జీవితం గురించి ఏమైనా ప్రభు ప్రస్తావించాడా? అయితే నువ్వు జాగ్రత్త పడాలి. దైవ సేవకుడుగా నీ కొరకు నేను సహాయం చేయాలని ప్రార్థించాలని కోరుతున్నాను. దయచేసి అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. ఈ సమయంలో ప్రేమని దేవుని బిడ్డారా, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నట్లయితే, ప్రభువా ఇదిగో నేను కూడా మరి నిదానంగా పడిపోతూ ఉన్నానేమో ప్రభువా, నాకు అనిపిస్తూ ఉంది. దారి తప్పుతూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంది ప్రభువా. నేను నీ నుంచి దూరం అవుతూ ఉన్నాను అనిపిస్తుంది ప్రభువా. నన్ను మన్నించు నాయనా, నన్ను మన్నించు ప్రభువా. నీ క్షమాపణ అడుగుతూ ఉన్నాను దేవా, నన్ను మన్నించు అని ప్రార్థన చేయటం అవసరం. అలాంటి వారు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నట్లయితే, సహోదరుడా సహోదరి, తప్పు ఉన్నా పొరపాటు ఉన్నా లేనట్టుగా ప్రవర్తించవద్దు. అదే వేషధారణ జీవితం. నువ్వు పడిపోని స్థితిలో ఉండి అంత చక్కగా ఉందని అనుకోవద్దు. అదే వేషధారణ జీవితం. దేవుని సహాయం కోరు. అయ్యా నేను పడిపోయాను, నాకు నీ సహాయం కావాలి నాయనా అని ప్రభు సహాయం కోరుకో. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ సమయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ కొరకు నేను ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను. అటువంటి వారు ఎవరైనా ఉండి, పాస్టర్ గారు ఇదిగో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈ సమయంలో నన్ను నేను దేవునికి సమర్పించుకుంటూ ఉన్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేటువంటి వారు దయచేసి ప్రేమైన దేవుని బిడ్డలారా, పడిపోవటం తప్పు కాదు, కానీ పడిపోయిన స్థితిలోనే నిలవటం తప్పు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు పడిపోవటం తప్పు కాదు, నువ్వు వెనక్కు రాగలవు, కానీ పడిపోయినా కూడా పడిపోయినట్లుగా ఆలోచించి అదే స్థితిలో నిలవటం మాత్రం భయంకరమైన విషయం అని జ్ఞాపకం చేస్తున్నాను. ఇఫ్ ద లార్డ్ ఈస్ స్పీకింగ్ టు యు, ఇఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ ప్రాంప్టింగ్ యు, ఈ రోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ, నా కుమారుడా, నా కుమార్తె,
నీ గురించే కదా ఇదిగో ఈ మాటలు, నీ గురించే మాట్లాడుతూ ఉన్నాను కదా అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నట్లయితే దయచేసి యథార్థముగా తగ్గింపు స్వభావంతో నీవున్న స్థితిలోనే, దేవా నేను తప్పు చేస్తూ ఉన్నాను, నేను అలా తప్పు చేస్తూ ఉండాలని అనుకోవటం లేదు ప్రభువా, నేను తిరిగి వెనక్కి వస్తాను దేవా, నీ కొరకు నేను జీవిస్తాను దేవా, ఇదిగో సన్మార్గములో సద్బుద్ధితో భయభక్తులతో నేను జీవిస్తానని నువ్వు దేవుని దగ్గర చెప్పాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి, ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే మీరున్న స్థలములోనే మరలా నేను చెప్తూ ఉన్నాను, పడిపోవటం తప్పు కాదు ప్రేమైన దేవుని బిడ్డారా, అయితే పడిపోయిన స్థితిలో నిలవటం తప్పు ప్రేమైన దేవుని బిడ్డారా, పడిపోయిన స్థితిలోనే నువ్వు కొనసాగటం తప్పు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యూ కెన్ కమ్ బ్యాక్, గాడ్ విల్ హెల్ప్ యూ, గాడ్ విల్ స్ట్రెంగ్థెన్ యూ. దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నీ మీద కనికరం చూపుతాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, తన చేతి నీకు అందించి నిన్ను నడిపిస్తాడు. ఇంకా ఎవరైనా ఉన్నారండి? ఇంకా ఎవరైనా? నేను మీ కొరకు ప్రార్థించాలని కోరుతున్నాను. ఇంకా ఎవరైనా ఉన్నారా? దయచేసి నిన్ను నీవు మోసపుచ్చుకోవద్దు, నిన్ను నీవు సముదాయించుకోవద్దు. సాతానుడు అనవచ్చు, నువ్వు పడిపోలేదులే, నువ్వు బాగానే ఉన్నావులే. ఎవరు చెప్తూ ఉన్నారు? చిన్న చిన్నవే కదా. అమ్మో అయ్యో ప్రేమైన దేవుని బిడ్డ, సాతాను మోసగాడు. సాతాను కావలసినంత నీ నాశనమే, సాతాను మాటలు వినవద్దు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నట్లయితే, దేవా ఇదిగో నా జీవితాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాను, దేవా ఇదిగో నా జీవితము, నీవే నన్ను పట్టుకొని ప్రభువా నన్ను నడిపించు నాయన, నీవే నన్ను పట్టుకో ప్రభు. అందరూ ప్రార్థించండి, ఈ సమయంలో ప్రభు దగ్గర ప్రార్థించండి, ఈ సమయంలో ప్రభుని అడుగుదాం. ప్రభువా నాపై కనికరం చూపించండి, నేను పడిపోయిన స్థితిలో నీ సహాయం కోరుతూ ఉన్నాను నాయన, మీరే కృప చూపించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, గొప్ప దేవానికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో వాక్యము విన్నటువంటి ప్రతి నీ యొక్క కుమారుడు కుమార్తెను బట్టి, వారి కుటుంబములను బట్టి నీ పాద సన్నిధిని విజ్ఞాపన చేయుచున్నాను. వారికి ఉన్న ప్రతి సమస్యను మీరు తొలగించండి, వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రార్థన అవసరత మీరు తీర్చాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, వారి కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఆ సమస్యలు తొలగింపబడునుగాక. ప్రతి అనారోగ్య సమస్య నజరేయుడైన యేసుక్రీస్తు నామమున తొలగింపబడునుగాక. ప్రతి ఆర్థిక సమస్య నజరేయుడైన యేసుక్రీస్తు నామమున తొలగింపబడునుగాక. దేవానికి స్తుతి స్తోత్రములు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, మీరే మా ప్రార్థనలు ఆలకించండి నాయన. మీ గొప్ప కార్యములు జరిగించి స్థిరపరిచి మా కుటుంబాలను సంతోష కుటుంబాలుగా మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతుండగా ఆయనకు మీ జీవితాలు సమర్పించి ఆయన్ను ప్రేమిస్తూ ఆయన వెంబడించాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడి సంరక్షించి తన దీవెనలు మెండుగా దయచేయునుగాక. ఆమేన్.